హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇంటింటి పెన్షన్లు పంపిణీ ఈ పత్రాలు దగ్గర పెట్టుకోండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం మీద జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందులో షేర్ చేయడం ప్రయత్నించండి. మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కీలకమైన సమాచారం, మీకు ఎప్పటికప్పుడు వివరాలు అన్నీ కూడా మీకు సమయానుసారంగా అందించడం మీద జరుగుతుంది. వీటికి సంబంధించిన వివరాల కోసం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు ఇంటికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు కీలక నిర్ణయం మీద తీసుకోవడం జరిగింది. అవి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రభుత్వం వీటి అమలుకు సామాజిక భద్రతా పథకం కింద అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, మత్స్యకారులు, ట్రాన్స్జెండర్ వంటి వ్యక్తులకు అర్హులకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే అందజేయడం జరిగింది. ఈ పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళలు, అదేవిధంగా వితంతువులకు, నేతన్నలకు సంబంధించి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటితో పాటు దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షను, అదేవిధంగా ఎవరైతే పూర్తిగా అంగవైకల్య వికలాంగులు ఉంటారో వారికి నెలకు 10,000 రూపాయలు అనేటివి పెన్షన్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో పాటుగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా 10,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు అనేటివి ప్రతి నెల ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో భాగంగానే పెన్షన్కు సంబంధించిన చాలా వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసమై ఉండాలి. వీటికి సంబంధించిన వారైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన సంవత్సరిక ఆదాయం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 ఉండాలి, పట్టణ ప్రాంతాలకు 12,000 రూపాయలు అనేటివి కలిగి ఉండాలని కూడా సమాచారం. అదేవిధంగా దీనికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ ఉండదు, దానికి కంపల్సరీగా ఈ కేవైసీ, అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ అనేది చేసి ఉండాలని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ పెన్షన్ అనేవి ప్రతి సంవత్సరం ప్రతి నెల 1వ తారీఖున విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసుకుంటారు. అదేవిధంగా దీనికి సంబంధించిన పత్రాలు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ కూడా ఆ యొక్క పత్రాలన్నీ కూడా ఆ యొక్క ఫామ్ ఫిలప్ చేసి సంబంధిత అధికారులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన వెంబడే ఇంటింటికి పెన్షన్ అనేటివి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు ఒక 65 లక్షల మందికి పెన్షన్ అనేటివి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే నిన్నటి రోజున తీవ్రమైన సర్వర్ సమస్య కారణంగా నిన్న 1, 2 తారీఖు 2 రోజుల పాటు పెన్షన్ అనేది చాలా వరకు నిలిపివేయడం అయితే కలిగింది. ఎందుకంటే తీవ్రమైన సర్వర్ సమక్షంలో సమస్య ఉండడం వలన ఎన్టీఆర్ పెన్షన్ అనేటివి ఈ రోజు నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల నేపథ్యంలో అందరికి పెన్షన్ అనేటివి సకాలంలో అందలేవని కూడా పేర్కొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన గడువు పొడిగిస్తూ మరో వారం రోజుల పాటు ఈ పెన్షన్ అనేటివి సర్వర్ ఇలాగంటే కొనసాగించే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. దాదాపు సాంకేతిక సమస్యల వల్ల ఒక కృష్ణా జిల్లాలో దాదాపు 90% పైగా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 90% పైగా పెన్షన్ పంపిణీ చేసినట్టు సమాచారం అయితే రావడం జరిగింది. మిగతా ఏదైతే వారు ఉన్నారో వారికి అందరికీ కూడా పెన్షన్ అనేవి ఇంటి వద్దకి వెళ్ళి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం అయితే తీసుకున్నట్టు కూడా సమాచారం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల దాదాపు ఒక 65 లక్షల మందికి పెన్షన్ అనేటివి పంపించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.